ఎండ మస్తు ఉంది కదా. ఈ బండ పైన నిలబడాలప్పా. నిఖిల్ అయితే కాలుకి నీళ్లు పోసుకుంటున్నారు చూడండి. ఫుల్ కాలుతాయని కాళ్ళు. నిఖిల్కి అసలు ఫుల్ కాళ్ళన్నీ కాలుతున్నాయి చూడండి. ఎర్రగా అయిపోతుంది. Total duration 56 minutes 34 seconds. Average pace 4 minutes 42 seconds per kilometer. Average speed 12.7 kilometers per hour. 858 kilocalories burned. Hey guys, welcome to my new vlog. ఫిల్హాల్ అర్లీ మార్నింగ్ నేను ఒకటే సింగల్ మస్త్ 12K కంప్లీట్ చేసుకున్నా మార్నింగ్ రన్. అండ్ నా రన్నింగ్ పార్ట్నర్ అండ్ న్యూ బ్రో కూడా వచ్చింది రన్నింగ్కి. నా రన్నింగ్ పార్ట్నర్ 10K చేసినాడు అండ్ న్యూ బ్రో వచ్చేసి 8K చేసినాడు అనమాట. ఇక్కడ ఉన్నారు చూడండి నా రన్నింగ్ పార్ట్నర్ అండ్ న్యూ బ్రో. అక్కడికి వెళ్ళి చూపిస్తాను గాయ్స్. ఇక్కడ చూడండి నా రన్నింగ్ పార్ట్నర్ అండ్ న్యూ బ్రో రన్నింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నారు కదా. అన్నా ఎంత చేస్తున్నా? ఎంత చేస్తావు? 10K. నేను బ్రో 8K. ఏనాಯ್ತು ಇಬ್ಬರದು ಫೇಸ್. బ్రో కూడా స్టార్టింగ్ 4K 9K వచ్చినాడు అండ్ రిటర్న్ బ్యాక్ వచ్చేసినాడు అనమాట. కొల్గల్ రోడ్లో మేము రన్ చేసినాం. నేను 6K పోయి వచ్చినా అండ్ బ్రో 4K పోయి వచ్చినాడు అండ్ నా రన్నింగ్ పార్ట్నర్ 5K పోయి వచ్చినాడు. బ్రోది యావరేజ్ 450 ఉంటుంది. న్యూ పార్ట్నర్ బ్రో పోతున్నాడు ఇంటికి, ఎందుకంటే బ్రోకి కాలేజ్ ఉందంట, ఏదో టెస్ట్ ఉందన్నమాట, సో అందుకే పోతున్నాడు. గైస్ మార్నింగ్ ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్ దగ్గర కొల్గల్ రోడ్లో నేను నా రన్నింగ్ పార్ట్నర్ మార్నింగ్ రన్నింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నా. చలో మాము. గైస్ ఇంటికి వచ్చేసి నీళ్ళు పోసుకొని ఫ్రెష్ అప్ అయిపోతున్నాం అండ్ మార్నింగ్ మస్తు రాగంజి తాగుతున్నా. అండ్ ఇక్కడ నిఖిల్ చూడండి ఇంకా పనుకొనే ఉన్నాడు. లైట్ అన్ని ఆన్ చేస్తుంటే లైట్ ఆఫ్ చేయి అంటున్నాడు, ఇంకా పనుకొనే ఉన్నాడు గాయస్. ఇంకా ఎప్పుడు లేస్తాడేమో నిఖిల్. గాయస్ నిఖిల్ లేచేస్తున్నాడు, పైన ఉన్నాడంట, పక్కా టీవీ చూస్తుంటాడు చూడండి. ఇప్పుడు పైనకి వచ్చిన అవ్వ ఇక్కడ మంగడుకుంటుంది. నిఖిల్ ఇక్కడ టీవీ చూస్తున్నాడు గాయస్. ఇక్కడ చూడండి ఇప్పుడే లేచినాడు, జస్ట్ పైనకి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి 9-10 అయింది. లడ్డు కూడా మార్నింగ్ వచ్చేస్తున్నాడు ఇంట్లోకి. బడి లేదా రజా? అందుకే మస్తు నిఖిల్ టీవీ చూస్తున్నాడు బ్లాగ్. గాయస్ నేను ఇప్పుడు టిఫిన్ తింటున్నా, చపాతి సోడకాయ, ఇంట్లోకి పెరుగు గాయస్, గట్టి పెరుగు. ఈ పక్కల ఇంట్లో తింటున్నా. అన్వి జున్ను ఊరికి వెళ్ళినారు గాయస్. ఈ పక్కల వాళ్ళ వాళ్ళు చూడండి ఉత్త పెరుగు తింటున్నా. నాకు ఈ పెరుగు అంటే చాలా ఇష్టం చూడండి. గాయస్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఒకటి మస్తు ఛాలెంజ్ చేస్తున్నాం ముగ్గురు బ్రదర్స్, అది కూడా ఎండలో. అది ఏం ఛాలెంజ్ అంటే ఎండలో ఉంటుంది చూడండి, చెప్తున్నాను. ఎండ మస్తు ఉంది కదా. ఈ బండ పైన నిలబడాలప్పా. ఎవరు ఎక్కువసేపు నిలబడతారో చూద్దామంట. ఎండకేమి నిలబడాలి. అప్పుడు చూడండి గాయస్ ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి 3:19 అయింది. ఉండ నీళ్ళు ఇడ్చొద్దు, సరే నిలబడు, కాలు ఫుల్ కాలుతున్నాయి. చూడు నిఖిల్ పైన కంటున్నాడు. 3, 2, 1 స్టార్ట్. కాలు ఇట్లా స్ట్రేట్ ఉండాలా. ఎవరైనా చెప్పి నిలబడతాం చూద్దాం. లడ్డు పైట్ నిఖిల్ పైట్. చూడిడా ఏం ఎండ కాలేదా? చూడండి కదా చాలా కాలుతున్నాయి. 13, 14, 15 సెకండ్స్ అంతే, నాకు కూడా అవ్వట్లేదు. ఫుల్ కాలుతున్నాయి కాలు ఫుల్ కాలుతున్నాయి గాయస్. మేము ఛాలెంజ్ చేస్తున్నాము. అసలు కానంటుంది ఎక్కువ సేపు నిలబడేకి. టైం ఒక 15 సెకండ్స్ అంతే నిలబడినాను. అయిపోయా ఇంకా 8 సెకండ్లు అయిపోయా. కాలుతున్నాయి కాళ్ళు. అయిపోయలేదు చూడండి. అయ్యలేదు గాయస్, ఫుల్ ఎండ ఉంది కదా, ఇది కాలుతుంది అనమాట బండ. ఇక్కడ కింద అంటే కొద్దిగా పర్వాలేదు, అంతా కాలవట్లేదు. చూడండి గాయస్ ఎండ ఎట్లుంది. ఫుల్ సమ్మర్ ఎండ 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 ఫుల్ ఉందన్నమాట. నిఖిల్ అయితే కాలుకి నీళ్లు పోసుకుంటున్నారు చూడండి. ఫుల్ కాలుతాయని కాళ్ళు. నిఖిల్ చూడండి గాయస్ కాలు పైన అంతా నీళ్ళు పోసుకొని వచ్చినాడు. ఫుల్ కాలుతుందని కాళ్ళు అన్ని. నీళ్ళు చల్లినాక నిలబడచ్చప్పా. అబ్బబ్బబ్బబ్బబ్బా ఇంకా ఇప్పుడు ఇంకా చాలా కాలుతుంది గాయస్ నీళ్ళు పోసినాక. అబ్బా అబ్బా రోజు చెప్పుకుంటూ నిలబడే కానంటుంది నీళ్ళు పోసినాక. ఏమి
ఎట్లా లడ్డు కానీ ఏం చేసినాడు నేనే విన్నా అంటే వాడు ఎట్లా నేనే విన్నారు దీంట్లో, నేనే ఎక్కువ సేపు నిలబడినా. వేరే దాంట్లో మా సీరియల్గా నిలబడినా. సీట్లు అంతా హీట్ ఉండలేదు, ఇదే ఎక్కువ హీట్. సీట్లు అంటే హీట్ ఉంది కదా. ఇవే ఎక్కువ హీట్. బండ్లు లడ్డు చెప్పినాడు కదా సీట్ ఎక్కువ హీట్ ఉంటుందో లేదో అని. నేను లేదనుకో ఇంటిని, చాలా హీట్ ఉందంట. హీట్ ఫుల్ సీట్ ఇంకా హీట్ ఉంది గాయస్. ఇప్పుడు సీట్ పైన చెక్ చేస్తున్నాం ఎన్ని సెకండ్స్ ఉంటాం అనేది. చూడండి గాయస్, ఇప్పుడు ముగ్గురు నిలబడేసినాం సీట్ పైన. చూద్దామట ఒక సైడ్కి రండి, అందరు కాలు కనపడాల. స్టార్ట్. ముగ్గురు నిలబడేసినాం గాయస్ సీట్ పైన. కాళ్ళు అల్లాడకూడదు. నిఖిల్ ఫస్ట్ అవుట్, ఓన్లీ 12 seconds. నేను లడ్డు నిలబడినాం. లడ్డు కూడా అవుట్ గాయస్, కాళ్ళు ఎత్తుతున్నాడు. నేనే విన్నర్. ఓ మళ్ళా నేనే చూడ, కాళ్ళు అసలు అల్లాడు వాళ్ళు చూడు. నిఖిల్కి అసలు ఫుల్ కాళ్ళన్నీ కాలుతున్నాయి. నేను ఇప్పుడు ఇట్లా చేస్తాను చూడ, అయిపోయి 30 seconds నేను ఉంటాను చూడండి. నిఖిల్ ఇంట్లోకి వచ్చేసి టీ షర్ట్ పిలిచినాడు, ఉడికి ఎక్కువ ఉందని కాళ్ళు చూసుకుంటున్నాడు. ఫుల్ కాలుతున్నాయి చూడండి, ఎర్రగా అయిపోయి. చూడండి ముగ్గురు కాలు, ఇది లడ్డు కాలు, ఇది నిఖిల్ కాలు అండ్ ఇది నా కాలు అనమాట. ఇప్పుడు ముగ్గురు ఎండలో నిలబడినాం కదా, నిఖిల్దే ఎక్కువ రెడ్ అయిపోయింది గాయస్. చూడండి ఇక్కడ అంతా రెడ్ అయింది కదా, నాది లడ్డూది అంత రెడ్ ఏం కాలేదు. చూడొచ్చు ఇక్కడ మీరు, ఫుల్ కాళ్ళు కాలుతున్నాయంటే గాయస్, ఎర్రగా అయినాయి చూడు. నిలబడతావా ఎండలో? గాయస్ ఈవినింగ్ టైం వచ్చేసి 6:11. ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్కి వచ్చి ఇప్పుడే జస్ట్ ఈవినింగ్ రికవరీ కంప్లీట్ చేసుకున్నా. 30 minutes అనమాట. ఇక్కడ చూడండి 30 minutes ఈజీ రన్ చేసిన నితిన్ అన్న. అండ్ ఇక్కడ చూడండి నితిన్ అన్న ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఆఫ్టర్ రన్నింగ్. అన్న 7K చేస్తున్నాడు ఈజీ, 18 చేయలేదని. అండ్ నా రన్నింగ్ పార్ట్నర్ కూడా వచ్చినాడు, అక్కడ స్టేట్ చేస్తున్నారు చూడండి గాయస్, అక్కడ ఉన్నారు కదా. అన్న వాళ్ళు ఓన్లీ 6K చేస్తున్నారు. టైం వచ్చేసి 6:56. ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్లో రికవరీ రన్నింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాం. లడ్డు కూడా చిన్న, ఇప్పుడు లడ్డు నేను ఇంటికి వెళ్తున్నాం. గాయస్ ఇంటికి వచ్చేసి నీళ్ళకి పోసుకొని మస్తు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చినాం. ఈవినింగ్ రన్నింగ్ చేసి వచ్చినా కదా, స్వెట్ అయింటే మళ్ళీ నీళ్ళకి పోసుకున్నా ఈవినింగ్. సో ఇప్పుడు డిన్నర్ తింటున్నా, అన్నం పప్పు అండ్ చికెన్ కబాబ్ గాయస్. నేను ఇప్పుడే జస్ట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఈరోజు నేను టోటల్ 18 kilometers రన్ చేసిన గాయస్. మార్నింగ్ 12 kilometers అండ్ ఈవినింగ్ 6 kilometers అనమాట. టోటల్ కలిపితే 18 kilometers అవుతుంది. ఇలా వీక్లీ నేను 1 day 18 kilometers రన్ చేస్తా. ఇక్కడ అవ్వ చూడండి నిఖిల్ని తిడుతుంది. నాకు లెగ్ అయితే ఫుల్ పెయిన్ ఉంది. మార్నింగ్ కాకపోతే 440 paceలో ఈజీగానే చేసుకున్నా. అండ్ ఈవినింగ్ వచ్చేసి 5 paceలో 6K చేసుకున్నా. అండ్ రేపు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:30కే లేయాలి గాయస్, రేపు ఫ్రైడే. సో స్టేడియంలో 4:30కి వెళ్ళి అండ్ 6 o'clock లోపల స్టేడియంలో వర్కౌట్ కంప్లీట్ చేసుకొని అండ్ 6 కల్లా బిడా గ్రౌండ్లో ఉండాలి. అండ్ 6 to 7 అక్కడ డాక్టర్స్ వాళ్ళకి స్ట్రెంత్ ట్రైనింగ్ చెప్తాం ఎవ్రీ వెడ్నెస్డే అండ్ ఫ్రైడే. సో అలాగే రేపు ఫ్రైడే స్ట్రెంత్ ట్రైనింగ్కి వెళ్ళాలన్నమాట. సో మార్నింగ్ 3:30కే లేస్తా, చూపిస్తాం చూడండి. అండ్ అంతే గాయస్, ఇప్పుడు ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తా. ఐ థింక్ ఈ బ్లాగ్ మీకు ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే టాటా, బాయ్.